గంగా నదీ ప్రవాహ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. 12 రోజుల పాటు జరగనున్న గంగా నదీ పుష్కరాలకు అంతా సిద్ధమైంది. ఈ క్రమంలో గంగా నది పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయి, పుష్కర ఘాట్లలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. జీవితకాలంలో ఒక్కసారైనా కాశీయాత్ర చేయాలని హిందువులు భావిస్తుంటారు. ఈ క్రమంలో పుష్కరాలు వచ్చే సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే పితృదేవులకు గంగానదిలో తర్పణం ఇవ్వటం వల్ల వారికి ముక్తి లభిస్తుందన్న విశ్వాసం ఉంది. గంగానదీ జలాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు హిందువులు. అందుకే ఒక్కసారైనా గంగలో మునిగి పాప పరిహారం చేసుకోవాలంటారు. అంటే పవిత్ర గంగానదిలో స్నానమాచరించడం ద్వారా జీవితంలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో పుష్కర స్నానానికి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు, పుష్కరాలకు సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. పుష్కరం అంటే 12 ఏళ్లు. నదులకు ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చే పెద్ద పండుగే పుష్కరాలు. ఏటా ఏదో ఒక నదికి పుష్కరాలు జరుగుతుంటాయి. ఈసారి గంగానది పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ గంగా పుష్కరాల వెనుక పలు ఆసక్తికర కథనాలున్నాయి. పూర్వం పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుడి కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. పుష్కరుడు తన కోసం కాకుండా లోక కళ్యాణం కోసం వరం ఇవ్వాలని కోరుకున్నారు. జీవులు చేసిన పాపాలతో దేశంలోని పవిత్ర నదులు అపవిత్రమైపోతున్నాయని, నదులు పునీతమైతే దేశం కూడా సుభిక్షంగా ఉంటుందన్నాడు. ఇదే ఆలోచనతో, ఓ దేవాది దేవుడా, నా శరీర స్పర్శతో సర్వం పునీతమయ్యేట్టు వరమివ్వు స్వామి అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు, నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుందని వరమిచ్చాడు. అంతేకాదు, ఆ నదిలో స్నానమాచరించిన వారు పాప విముక్తులవుతారని వరమిచ్చాడు శివుడు. దీంతో పుష్కరుడు సంతోషించాడు. అటు పుష్కరాలకు సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. పుష్కర మహత్యం తెలుసుకున్న బృహస్పతి తనకు పుష్కరత్వాన్ని ప్రసాదించమని బ్రహ్మను అడిగాడు. అందుకు పుష్కరుడు అడ్డు చెప్పాడు. ఇద్దరికీ నచ్చజెప్పి సమాన ప్రాధాన్యత కల్పించాడు బ్రహ్మ. బృహస్పతి ఏడాదికొక్కో రాశి చొప్పున 12 రాసుల్లో సంచరిస్తాడు. బృహస్పతి ఆయా రాసుల్లో చేరిన తొలి 12 రోజుల్ని ఆది పుష్కరాలుగా, చివరి 12 రోజుల్ని అంత్య పుష్కరాలుగా నిర్వహిస్తారు. ఈ ఏడాది బృహస్పతి మేషరాశిలో ప్రవేశించడంతో గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీ జలాల్లో ప్రవేశిస్తారు. ఆ నీటిలో స్నానం చేయడం వల్ల భక్తుల జన్మజన్మల పాపాలు నశిస్తాయనే నమ్మకం ఉంది. అలాగే అక్కడ పిండ ప్రదానాలు చేయడం ద్వారా పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ నమ్మకంతోనే కోట్లాది మంది భక్తజనం గంగా పుష్కరాలు మే 3వ తేదీ వరకు 12 రోజుల పాటు గంగా పుష్కరాలు జరగనున్నాయి. గంగా పుష్కరాలకు పురస్కరించుకొని ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, వారణాసి జిల్లా యంత్రాంగం తరఫున విశేషమైనటువంటి ప్రయత్నాలు ఈసారి చేయటం జరిగింది. నా చొరవ మేరకు నేను ఈ విషయాన్ని దాదాపు నెల రోజుల క్రితం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కార్యాలయ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు, స్వయంగా వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం నాతో సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే 4-5 సమావేశాలు నిర్వహించింది. ఎంతమంది యాత్రికులు పుష్కరాలకు వస్తారు, వారికి బస ఏర్పాట్లు ఎక్కడెక్కడ అయ్యేటువంటి మొత్తం అకామిడేషన్ మ్యాపింగ్ అంతా కూడా జిల్లా యంత్రాంగం చేయటం జరిగింది. ఏ రైలు మార్గంలో ఎక్కడి నుంచి వస్తారు, వారికి బస్సు సౌకర్యం ఎలా కల్పించాలి అని చెప్పి 5 ప్రత్యేక బస్సు రూట్లని మరి ఐడెంటిఫై చేసి వాటిలో దాదాపుగా 50 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈసారి పుష్కరాల్లో తెలుగు యాత్రికులకు
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు జీవీఎల్ చెప్పారు. ముఖ్యంగా వారణాసిలో దిగగానే స్నానఘట్టాలకు, ఆలయాలకు వెళ్లేందుకు 5 ప్రత్యేక బస్ రూట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భక్తుల రక్షణ కోసం 24 గంటల పాటు ఏటా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇక పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కాశీలో భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎంత భారీగా భక్తులు తరలివచ్చినా వారికి వసతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టెంట్లతో నివాస కుటీరాల్ని నిర్మించారు. దీంతో కాశీకి వెళ్లిన వారు కాటేజీ లభించలేదన్న చింత లేకుండా ఈ టెంట్ హౌస్లో బస చేయవచ్చు. గంగానది తీరంలో 100 హెక్టార్లలో నిర్మించిన ఈ టెంట్ సిటీని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రారంభించారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభించిన తర్వాత వారణాసికొచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీంతో కొత్తగా ఈ టెంట్ సిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టెంట్ సిటీ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ మోడ్ పద్ధతిలో వారణాసి డెవలప్మెంట్ అథారిటీ చేపట్టింది. భక్తులు సమీపంలోని వివిధ ఘాట్ల నుంచి పడవ ద్వారా టెంట్ సిటీకి చేరుకోవచ్చు. వారణాసిలోని గంగా ఘాట్లకు ఎదురుగా రామ్నగర్ వైపు 100 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. దీనిలో ఒకేసారి 200 మందికి వసతి కల్పించే అవకాశం ఉంది. ఈ టెంట్ సిటీలో ముఖ్యంగా 3 స్విస్ కాటేజీ కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి. గంగా దర్శన్ విల్లాలు, ప్రీమియం టెంట్లు, సూపర్ డీలక్స్ టెంట్లుగా కేటగిరీలున్నట్టు వారణాసి డెవలప్మెంట్ చెబుతోంది. ఇక ఈ టెంట్లలో భక్తుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ప్రతి టెంటులో మినీ ఫ్రిడ్జ్, టీవీ, గీజర్, రూమ్ హీటర్, సేఫ్టీ లాకర్ వంటి సదుపాయాలున్నాయి. గంగా దర్శన్ విల్లాలో ఒకరికి 20,000 రూపాయలు, కాశీ సూట్స్లో ఒకరికి 12,000, ప్రీమియం ఏసీ టెంట్లో ఒకరికి 10,000, డీలక్స్ టెంట్లో 7,500 చొప్పున ఛార్జీ చేస్తారు. ఇది ఒక రాత్రి 2 రోజుల ప్యాకేజీ ధర మాత్రమేనని వారణాసి డెవలప్మెంట్ అథారిటీ తెలిపింది.